శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, గీతా సుగీతా కర్తవ్య సత్సంగానికి స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి నిమిత్తంగా చేసుకుని బోధిస్తూ ఉన్నారు. అర్జునుడు మన ప్రతినిధి కాబట్టి స్వామి యొక్క ప్రబోధ మనందరికీ కూడా అనేది మనం గుర్తిస్తే అర్జునుడిలాగా మోహాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని పొంది మానవ జన్మను సార్థకం చేసుకోగలం. సత్యం తెలిస్తేనే శాంతి, స్వరూపం తెలిస్తేనే క్రాంతి. ఇది ఏది తెలియకపోతే భ్రాంతి. మరి మనం భ్రాంతిలో ఉన్నాము అనేదైనా గుర్తిస్తే, గతంలో స్వామి అర్జునుడిని చెప్పినట్లుగా అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః అని చెప్పినట్లుగా, హే అర్జున, నీవు పండితుడిలాగా నీకు తెలిసిందంతా చెప్పుకుంటూ వచ్చావు. సో మనం కూడా చెప్పుకుంటూనే ఉంటాం. ఇక పండితుడైనటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? గతించిన వారి గురించి గాని గతించని వారి గురించి గాని దుఃఖించడు. పైగా నీవేం చేస్తున్నావు? బ్రతికి ఉన్నటువంటి వారినే నా చేతుల్లో చనిపోతారేమో, అయ్యో వాళ్ళు చనిపోతే ఎలా అని నీవు బాధపడుతున్నావు. అందుచేత అశోచ్యులైనటువంటి వారి గురించి నీవు శోకిస్తూ ఉన్నావు. ఇది నీకు తగదు. పండితుడిలాగా మాట్లాడుతున్నావే తప్ప మూఢుడిలా ఉన్నావు అని అన్నారు. మరి ఆ మూఢత్వం మనకు కూడా ఉంది అని ఒప్పుకున్నప్పుడు ఆ మూఢత్వాన్ని పోగొట్టుకోవడం కోసం అర్జునుడు స్వామి యొక్క ఉపదేశాన్ని ఎలా ప్రశ్నిస్తూ తాను పొందాడు, గ్రహించాడు, అలానే మనం కూడా మనకు తెలిసినటువంటి సంశయాల్ని నివృత్తి చేసుకుంటూ స్వామి ప్రబోధని మనం కూడా స్వీకరిస్తే మన మూఢత్వం పోతుంది, మన స్వరూప జ్ఞానం మనకి తెలుస్తుంది. ఆ రోజు మాత్రమే మనకు ఉన్నటువంటి శోకం గాని, దుఃఖం గాని, కష్టం గాని, తాపం గాని ఎన్ని చెప్పినా, లిస్టు ఎంత ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే ఒక్క దెబ్బతో అన్నీ నశిస్తాయి, లేకుండా పోతాయి. ఏమా దెబ్బ, ఏమా అస్త్రము, ఏమా బ్రహ్మాస్త్రము అంటే కేవలం తత్వజ్ఞానం చేత మాత్రమే. ఏమా తత్వము? స్వరూపత్వము, ఆత్మతత్వము ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించగలడు అతడు ఎవడైనా అని స్వామి చెబుతున్నాడు. అంచేత ఇక్కడ ఈ శ్లోకంలో నిత్యులైనటువంటి వారి గురించి నీవు శోకిస్తున్నావు అర్జున అన్నారండి. అంతేకాదు, దానికి ముందు శ్లోకంలో రెండు సేనల మధ్య విలపిస్తూ ఉన్నటువంటి అర్జునుడు స్వామికి చెప్పాల్సిందంతా చెప్పేసి స్వామికి శరణాగతుడై, నేను నీ శిష్యుణ్ణి, నీవు నన్ను శాసించు
అని మౌనంగా ఉన్నాడు అన్నారు. మనం కూడా రెండు సేనలు, మన జీవితమే ఒక కురుక్షేత్రము, మన హృదయమే ధర్మక్షేత్రం. అటువంటి ధర్మక్షేత్రంలో ప్రతి విషయానికి చేద్దామా వద్దా, ఇది మంచిదా ఇది చెడ్డదా అనేటటువంటి ఆ సంఘర్షణ మనకు కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. మరి అటువంటి సంఘర్షణలో ఏం చెయ్యాలి అంటే అర్జునుడు ఏం చేశాడో మనం కూడా అదే చేస్తే సరిపోతుంది. అర్జునుడు ఏం చేశాడు? హృషీకేశుడైనటువంటి పరమాత్మను శరణాగతి పొందాడు. హృషీకేశుడంటే ద్వారకలో ఉన్నాడా, బృందావనంలో ఉన్నాడా, యమునా నది దగ్గర ఉన్నాడా అంటే కానే కాదు, మనందరి హృదయ అంతర్వర్తి అయి ఉన్నాడు. అటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ హృషీకేశుణ్ణి స్వామి ఏమో ఇదిగో ఈ సంఘర్షణ, నన్నేం చేయమంటావు, అసలు లోపల ఉన్నది నువ్వే కదా, నీవు ఏం చేస్తావో నీదే బాధ్యత, నీకే నేను శరణాగతి పొందుతున్నాను అని ఆ ప్రపన్నత్వాన్ని మనం కలిగి ఉంటే మన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, వ్యావహారికంగా కూడా. ఇక ఆధ్యాత్మికంగా అని చెబుదామంటే ఎప్పుడెప్పుడు మోహం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ఆ మోహానికి శోకం కలుగుతుందో, ఈ శోకానికి కారణం మోహమైతే మోహానికి కారణం అహంకారం. అహం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. మరి అజ్ఞానం ఏం చేస్తే పోతుంది? తెలుసుకుంటే పోతుంది. ఏం తెలుసుకుంటే? ఏది తెలియకుంటే అహము మోహము శోకము వస్తున్నవో దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ పోతాయి. అది ఇక్కడ స్వామి గ్రహించి ఎవ్వడికైనా సరే ఒక దుఃఖం, ఒక శోకం, ఒక కష్టం, ఒక దీనత్వం వచ్చింది అని అంటే దానికి కారణం అజ్ఞానమే. ఏమా అజ్ఞానము? లోక జ్ఞానం కాదు సుమండి, స్వరూప అజ్ఞానం. అంటే స్వరూప జ్ఞానం లేకపోవడం. స్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఇవన్నీ లేకుండా పోతాయి. ఇది ఇతడికి ఉన్నటువంటి వ్యాధికి, ఇతడికి ఉండేటటువంటి రోగానికి మందు. ఏమా మందు? కేవలం ఆత్మజ్ఞానం, కేవలం తత్వజ్ఞానం మాత్రమే. అందుచేత సత్యం తెలుసుకుంటే మాత్రమే శాంతి, స్వరూపం గ్రహిస్తే మాత్రమే క్రాంతి. అప్పుడే జీవితానికి సత్యము శివము సుందరం అనేటటువంటి ఆ స్వరూప నిష్ఠ కుదురుతుంది. అది మనకి స్వామి చెబుతూ ఉన్నాడు. అయితే అర్జునుడు మరలా అరే వాళ్ళు ఎలా అశోచ్యులయ్యారు అని ప్రశ్నించినట్టుగా స్వామి మరలా సమాధానం చెబుతూ ఉన్నాడు. కుతహతే అశోచ్యాహ, అరే ఎందుకు వాళ్ళు శోచ్యులు కాదు అంటే దుఃఖింపతగని వారు అని చెబుతున్నావు స్వామి అని అడిగితే నిత్యాహ అన్నాడు. అంటే వాడు నిత్యస్వరూపులు కాబట్టి, నిత్యస్వరూపుల నాకు తెలిసినప్పటి తాతగారు కానీ, నాకు తెలిసినప్పటి గురువు గారు ద్రోణాచార్యులు కానీ నా చిన్నప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు నిత్యులు ఎలా అవుతారు కథం అని ప్రశ్నిస్తే దానికి స్వామి సమాధానం చెబుతున్నాడు మనకి 12వ శ్లోకంలో. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని చెప్పాడండి స్వామి. ఇక్కడ ఏమిటి? నతు ఏవ అహం జాతు న ఆసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం అని చెబుతున్నాడు. ఏమిటి దీని అర్థము అని అంటే అర్జున వాళ్ళు నిత్యస్వరూపులయ్యా, నిత్యులైనటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళు అశోచ్యులు అంటే శోకింపతగని వారు అని నీకు నేను చెబుతున్నాను. ఎలా నిత్యులు అని అంటావేమో, ఇదిగో నా అనుభవమే నేను నీకు చెబుతూ ఉన్నాను. నేను పూర్వము ఉండలేదు అనేది లేదు అంటే నేను ఎప్పుడూ ఉన్నాను. చూడండి స్వామి తన గురించి చెప్పుకొని మరలా తన అనుభవాన్ని అందరికీ, అంటే అర్జునుడు చెప్పాడంటే మనందరం కూడా దానిలో ఉన్నాము, అందరికీ అది సమన్వయం చేస్తున్నాడు. నేను ఎప్పుడూ ఉండలేదు అని కాదు, ఎప్పుడూ ఉన్నానంటే పూర్వము ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను. అంతేకాదు
గడిచిన కాలంలో అంటే దేహం పుట్టక ముందు ఉన్నాను, దేహం పుట్టేటప్పుడు ఉన్నాను, దేహం పుట్టిన తర్వాత కూడా ఉన్నాను, దేహంలో ఎన్నో మార్పులు వస్తుంటే కూడా ఉన్నాను, దేహం గతిస్తే కూడా ఉన్నాను, ఉంటాను, ఆపై కూడా అతఃపరం ఆ తరువాత కూడా నేను ఎప్పుడూ ఉంటాను అని చెబుతూ, హే అర్జున ఇలా చూడు, నేను మాత్రమే కాదోయ్ నీవు కూడా అని అంటున్నాడండి స్వామి. ఎక్కడ నత్వం నీవు కూడా ఉండేటటువంటి వాడివే. నా ఇమే జనాధిపాహ, ఇదిగో ఈ చక్రవర్తులు ఉన్నారే, రాజులు ఉన్నారే, వీళ్ళు కూడా ఎప్పుడూ ఉండేటటువంటి వారే. అంతేకాదు గతంలో ఉన్నాము, ప్రస్తుతంలో ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటామంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా ఉన్నాము. సర్వే వయం, మనందరం కూడా ఎప్పుడూ ఉండేటటువంటి వాళ్ళమే. అంటే ఈ శ్లోకంలో లేని వాళ్ళము కాదు అని చెప్పి ఉన్న వాళ్ళమే, లేని వాళ్ళము కాదని రెండు నకార ప్రత్యయాలు వస్తే ఉన్న వాళ్ళమే అని అర్థం వస్తుంది. అంటే రెండు నెగిటివ్స్ వస్తే ఒక పాజిటివ్, మనం ఉన్నామనే అర్థం వస్తుంది. ఆ రీతిగా స్వామి చెబుతూ ఉన్నాడండి. అతః అస్మాత్ దేహ వినాశాత్ పరం ఉత్తర కాలేపి త్రిష్వపి కాలేషు నిత్యాః కథం ఆత్మస్వరూపేణ ఇత్యర్థః దేహభేద అనువృత్య బహువచనం నా ఆత్మభేదాభిప్రాయేణ అని చెబుతూ ఉన్నారండి స్వామి. ఎందుకంటే ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎవరికి అంటే దేహానికి. ఆత్మస్వరూపమైనటువంటి నాకు కాదు. నాకు కాదు అంటే నీకు గాని మీకు గాని ఈ చక్రవర్తులకు కాని ఎవ్వరికీ కూడా కానే కాదు. ఇవి ఏవేవి చెప్పినా మన దేహాలకే తప్ప దేహము కలిగి ఉన్నటువంటి దేహికి మాత్రం కానే కాదు. అందుచేత హే అర్జున, మనం ఎప్పుడూ ఉండేటటువంటి వాళ్ళమే. మనము అనేది బహువచనం ఎందుకు వాడుతున్నాము అంటే ఈ ఉపాధులను బట్టి. ఏ రీతిగా ఘటములు అంటే కుండలు, చాలా కుండలు ఉన్నవి, చిన్న కుండ, పెద్ద కుండ, పొట్టి కుండ, లావు కుండ, ఇలా చాలా చాలా కుండలు ఉన్నవి. అయితే కుండలు అనేకంగా ఉన్నవి. కుండలకు ఆధారం ఏమిటి? ఏది ఉంటే కుండ ఉంది అని అంటే మట్టి అనేది ఉంటేనే కుండ ఉంది. కుండలు ఉన్నవి. కుండలు బహువచనం కానీ మట్టిలు బహువచనం కుదరనే కుదరదు. మట్టి ఒకటే. అదే రీతిగా హే అర్జున, ఆత్మస్వరూపము ఉన్నది ఒక్కటే. ఆత్మస్వరూపేణ నేను ఎలా నిత్యము, నీవు కూడా అలానే నిత్యము. నీవు నేనే కాదు సుమా, ఈ చక్రవర్తులు, ఈ రాజులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ నిత్యులే. అటువంటి నిత్య స్వరూపమేమిటి అనేది నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో అని చెబుతున్నాడండి స్వామి. దీనికి వేరే వేరే సాంప్రదాయికులు స్వామి నేను ఈశ్వరుడిగా నిత్యుణ్ణి, జీవుడిగా నీవు నిత్యుడివి, ఇక నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి కూడా నిత్యత్వం ఉంది అని చెబుతూ ఉంటారు. కానీ అది మనం లాజికల్గా యుక్తిగా ఆలోచించిన, అలానే సార్వత్రిక అనుభవత ఆలోచించినా కూడా అది కుదరనే కుదరదు. ఎందుకంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడ ద్వైతమే లేదు, ఇద్దరు లేరు. ఆఖరికి దేవుడు భక్తుడు ఇద్దరు లేరు. ఆఖరికి అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు లేరు. అసలు అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు. అయితే వీరిద్దరూ లేరా అంటే ఇద్దరుగా ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వం మాత్రమే ఉంది. ఇది మనందరికీ అనుభవం. అందుచేత ఇక్కడ పరమాత్మ చెప్పేటటువంటిది ఆ ఏకత్వ ప్రతిపాదన చేస్తూ అదొక్కటే సత్యము, ప్రకృతి కూడా సత్యము. అయితే ప్రకృతిలో ఎన్ని మార్పులు వస్తున్నవండి, ఎంత భయంకరమైనటువంటి మార్పులు వస్తున్నవి. అది ఒక కోవిడ్ కావచ్చు, లేదా మరొక కలరా కావచ్చు, ఎన్నెన్ని విపరీత కృత్యాలు జరుగుతూ ఉన్నవి. అంచేత అటువంటి ప్రకృతే సత్యము శాశ్వతము అయితే ఇక మనకి శాంతి లభించేదెప్పుడు, మనం ఆనందంగా ఉండగలిగేదెప్పుడు? అది సంభావ్యమే కాదు. అందుచేత ప్రకృతి సత్యం కాదు,
ఇక ఈశ్వరుడు ఒక్కడే సత్యము అని అందామా అంటే ఈశ్వరుడు అని చెప్పేటటువంటి ఆ ఒక వ్యక్తిగా ఈశ్వరుడు అని చెప్పేది కూడా సత్యం కాదు. ఎందుకని జీవుడు అనేటటువంటి వాడు ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మీకు పుత్రుడు అంటే సంతానం ఉంటే మీరు తల్లి అవుతారు. సంతానమే లేదనుకోండి మీరు తల్లి ఎలా అవుతారు? తల్లి కారు, కుమార్తె అవుతారు, లేదా వివాహం చేసుకుంటే భార్య అవుతారే తప్ప సంతానం లేకుంటే తల్లి కాలేరు. ఎలానో ఇక్కడ కూడా భక్తుడు అనేటటువంటి వాడు ఉన్నప్పుడు భగవంతుడు ఉంటాడు, జీవుడు అనేటటువంటి వాడు ఉన్నప్పుడు ఈశ్వరుడు ఉంటారు. అందుచేత ఇది మనం ఆలోచన చేస్తే, వివేకిస్తే ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు, ఈశ్వరుడు ముగ్గురు ఎప్పుడూ సత్యంగా నిత్యంగా ఉంటారు అని చెప్పడానికి వీలు లేదు. అంచేత ఈశ్వరత్వం కూడా కానే కాదు, కేవలం ఆత్మస్వరూపేణ. మనకి వేరే వేరే సాంప్రదాయకులు చెప్పవచ్చును, కానీ చెప్పినప్పటికీ మనకిక్కడ అద్వైతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీత, భగవద్గీత వ్యాఖ్యానానికి శంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యాన మనకి అందిస్తే దాన్ని మనం పట్టుకుని అనుసరిస్తే ఇక్కడ మనకి శృతి సరిపోతుంది, అలాగే యుక్తి కూడా సరిపోతుంది, అలానే మనందరికీ ఉండేటటువంటి అనుభవం కూడా సరిపోతుంది. అప్పుడే ఆత్యంతిక మోక్షము అనేది మనకి సిద్ధించే వీలుందనమాట. లేకపోతే ఒక్కసారి ఆలోచిద్దాము, గాఢ నిద్రలో కూడా కలలో ఉన్నటువంటి గడిబిడి, ఇలలో ఉన్నటువంటి ఈ గజిబిజి కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక మనకి రీఛార్జ్ ఎలా పొందగలమండి? తిరిగి శక్తిని ఎలా పుంజుకోగలమండి? ఒక్కసారి ఆలోచన చేస్తే. అందుచేతనే అందరూ గాఢ నిద్రలో ఏ స్వరూపంగా శాంతిగా ఆనందంగా హాయిగా ఉన్నారో అదొక్కటి మాత్రమే ఆత్మకు నిదర్శనము. అంటే ఆత్మత్వము, ఆత్మతత్వము ఎలా ఉంది అని గ్రహించడానికి అది అనుభవం శాంపిలే తప్ప నిద్రే అనుభవం కాదండి. నిద్రలో మనకి ఎరుక ఉండటం లేదు. ఎందుకని? ఇంకా మనకి ఆ జ్ఞాన దశ అంటే ఆ కలిగిన జ్ఞానము, తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం దృఢపడలేదు. కాబట్టి ఎప్పుడైతే దృఢపడింది, ఏ రీతిగా ఎన్ని కుండలు చూసినా అది అక్కడ ఉన్నది మట్టే అని మనం ఎలా గ్రహిస్తామో, అలానే పిఓపితో తయారు చేసినటువంటి మూర్తులు చాలా ఉన్నాయనుకోండి. హాలిడేస్ అని పిల్లలు మనం తీసుకుని వెళ్ళినప్పుడు వాడు రాముడు బాగున్నాడు అంటాడు, కృష్ణుడు బాగున్నాడు, ఇంకొకటి చింపాంజీ అంటాడు, ఇంకొకటి ఏదో కాక్రోచ్ అంటాడు, ఇలా ఏదేదో వాడికి ఏది నచ్చిందో అది బాగుందంటాడు. మనకి ఏమనిపిస్తుంది? అరే వాళ్ళు ఏవేవి బాగున్నవే అన్న, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి? పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని మనకి తెలిస్తే ఎలా మనం నిశ్చింతగా ఉంటామో, అలానే మనకి ఉన్నది ఏకత్వమైనటువంటి సత్య శివ సుందరమైనటువంటి ఆత్మ మాత్రమే. ఆ ఆత్మయే నేను నీవు సర్వము అనేది మనకి దృఢపడిందనుకోండి, పిల్లలు అక్కడ కలహించుకున్న మనం నిశ్చింతగా ఎలా ఉంటామో బొమ్మల దగ్గర, అలాగే ఈ ప్రపంచంలో వ్యవహారంలో జరిగేటటువంటి ఈ తోలు బొమ్మలాట దగ్గర కూడా మనం అంత నిశ్చింతగా ఉండవచ్చు. అందుకే స్వామి ఇది బోధిస్తూ ఉన్నాడు. అంచేత ఇక్కడ ఈ విషయాన్ని చెబుతూ, హే అర్జున, నేనే కాదు నీవు, అంతేకాదు నేను నీవే కాదు సుమా, ఏదో నేను నీకు ఒక సంబంధం ఉంది కాబట్టి, నీవంటే నాకు ఇష్టం కాబట్టి చెబుతున్నాను అనుకోవద్దు. ఇష్టాయిష్టాలు కాదు, ఇక్కడ సత్యం చెబుతూ ఉన్నాను, వాస్తవం చెబుతూ ఉన్నాను, యథార్థం చెబుతూ ఉన్నాను అని ఇక్కడ స్వామి చాలా చక్కగా చెప్పాడండి. ఎందుకంటే సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపి ఐతదాత్మ్యమిదం సర్వం స ఆత్మా తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని ఇలాంటి శృతులెన్నింటిలోనూ చెబుతున్నాడు. అంచేత కృష్ణుడు ఈశ్వరుడిగా బోధించి అర్జునుణ్ణి జీవుడిగా, అతడు ఉపదేశుడుగా, ఇతడు ఉపదేశకుడుగా చెప్పటం లేదండి. అదేంటి మరి? అతడు ఉపదేశించేవాడు, ఇతడు ఉపదేశాన్ని గ్రహించేవాడు అనేది లేకపోతే ఇక్కడ ఉపదేశం ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా చాలా చక్కని వివరణ, విశ్లేషణ మనకి చెబుతూ ఉన్నారు. మనం అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు
మనము బింబమైతే అద్దంలో కనిపించేది ప్రతిబింబం. మరి ప్రతిబింబానికి బోధించినట్టుగా పరమాత్మ బోధిస్తున్నాడా? అర్జునుడికి ఎలా బోధిస్తున్నాడు? ఉన్నది ఏకత్వమైతే అర్జునుడికి చెప్పాల్సిన అవసరమే లేదు కదా అని ఆక్షేపణ, అంటే పూర్వపక్షం. దానికి సమాధానం ఏం చెబుతుంది శాస్త్రము, లేదా శంకర భగవత్పాదుల వారు ఏం తెలియచేస్తున్నారు ఇక్కడ అంటే, అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబము సత్యమా అంటే కాదు. నేను ప్రక్కకు వెళ్ళినా ఉంటున్నాను, కానీ అద్దంలో నేను ప్రక్కకు వెళితే ప్రతిబింబం కనిపించటం లేదు. నేను మరలా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. అంచేత ప్రతిబింబము సత్యం కాదు. ప్రతిబింబం సత్యం కాదు కాబట్టి బింబం కూడా సత్యం కాదా అంటే కాదు. బింబం ఎప్పుడు సత్యమే, ప్రతిబింబము అసత్యం. కనిపించడానికి మాత్రమే ఉంది. అయితే దీన్ని ఏమనాలి? మిథ్య అందామా అంటే కనిపించినప్పుడు కనిపిస్తూనే ఉంది. నా కళ్ళజోడి ఎలా ఉందో, నా హెయిర్ ఎలా ఉందో, నా మెడలో మాల ఎలా ఉందో, నా డ్రెస్ ఏ కలర్లో ఉందో అంతా యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తూ ఉంది. అంచేత కనిపించడానికి ఉంది. నేను ఏమైనా దాంతో మాట్లాడితే నాకు రెస్పాండ్ అవుతుందా ప్రతిబింబము? కాదే. ఇది కేవలం చిన్నపిల్లలు లేదా పిచ్చివాళ్ళు మాత్రమే అద్దంలో చూసి అద్దంలో కనిపించే ప్రతిబింబంతో మాట్లాడతారు. పిల్లలకి జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానవశాత్తు వేరే వాళ్ళు వచ్చారేమో అని మనకి కృష్ణలీలలో కూడా అమ్మ ఎవరో వచ్చారు, నా వెన్న అపహరించడానికి వచ్చాడు చూడు చూడు అని మనకి లీలలో కూడా ఉంటుంది. రామచంద్రుడు కూడా చందమామ కావాలి అంటే అద్దంలో ఆ చందమామను చూపించి మురిపించింది అమ్మ కౌసల్య మాత. కానీ ఇక్కడ అలా కాదే. చిన్నపిల్లల కంటే వేరుగా ఉంటుంది. అది నేనే అనే జ్ఞానం లేదు కాబట్టి మురిపాన్ని చూపిస్తారు. కానీ పిచ్చివాడు, వాడికి జ్ఞానం ఉండదు కాబట్టి, మనస్సు బుద్ధి పని చెయ్యదు కాబట్టి వాడు అలా ఫీల్ అవుతాడు, అనుభవిస్తాడు. కానీ మనం అలా కాదే. మరి ఏమిటిది ప్రతిబింబము అని అంటే, ఆ ప్రతిబింబానికి చైతన్యం లేదు. ఇక్కడ నాకున్నటువంటి చైతన్యము ప్రతిబింబానికి లేదు. అంచేత లేనిది కనిపిస్తుంది అంటే మిథ్య కాదు, మాయ అన్నారు. మాయ అంటే యా మా సా మాయ. ఏది లేదో అది మాయ, ఉన్నట్టుగా కనిపిస్తుంది అది మాయ. ఒక మెజిషియన్ ఎలా లేనిదాన్ని ఒక ఆకాశంలో ఇలా ఏదో ఒకటి విసిరి చాలా గొప్పగా ఒక నగరాన్ని సృష్టిస్తాడు, లేదా ఇద్దరు వీరుల్ని సృష్టిస్తాడు. ఒక వీరుడు మరొకడిని బలహీనుడిని చేసి ముక్కలు చేసి వాడిని కింద పడేస్తుంటే మాంసం మొక్కలు కింద పడుతున్నట్టుగా, రక్తం ధార కారిపోతున్నట్టుగా అందరికీ కనిపిస్తుంది. అతడు కనిపించేట్టుగా చేస్తాడండి. ఇది మాయా అని తెలిసి కూడా అందరూ చూస్తారు, అందరికీ ఇది కనిపిస్తుంది. ఎలానో అలానే అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబము మాయగా కనిపిస్తుందే తప్ప అది సత్యము కాదు, చైతన్యము అంతకన్నా కాదు. అంతేత ఇక్కడ భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ లోకానికి అవిద్యలో పడి కొట్టుకుంటున్నటువంటి, అవిద్య అంటే విద్య లేకపోవడం, విద్య అంటే జ్ఞానం, జ్ఞానం లేకపోవడం. ఏ జ్ఞానం లేకపోవడం? బ్రతకడమో లేకపోతే ఏదో ఇంత తినడమో సంపాదించడమో కానే కాదండి. ఏ జ్ఞానము? స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం లేకపోవడంతో ఎన్ని అష్ట కష్టాలు తెచ్చి పెట్టుకుంటున్నాడు, ఎన్ని జన్మలు ఎత్తుతున్నాడు, ఇప్పటికి ఎన్ని ఎత్తాడో ఇక రేపు మాపు చెప్పలేము. అందుచేత అటువంటి వాడికి స్వరూప జ్ఞానం కలిగించాలి. వీళ్ళందరూ నానాత్వంగా అనుకుని నానాత్వానికే సత్యత్వం ఇచ్చి ఏకత్వాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళని నేను ఉద్ధరించాలి అని తనను తాను ఉద్ధరించుకోవడం వలే. మనకే శరీరంలో బయట నుంచి వస్తూ ఉంటే ఏదో పేడో లేకపోతే ఏదో మట్టో అంటుకుంది అనుకోండి, అంటుకుంటే అంటుకొని అని మనం ఊరుకుంటామా? ఏం చేస్తాము? చక్కగా ట్యాప్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా అవసరం వస్తే బ్రష్ పెట్టాలా, లేకపోతే చేత్తో పోతుందా పోయి కాస్త సబ్బు నీళ్ళు కూడా పెట్టి వాసన కూడా లేకుండా కడిగేసుకుంటాం కదా. అలానే తన స్వరూపమే అయినటువంటి పరమాత్మ అన్యులుగా భావిస్తున్నటువంటి మనల్నందరినీ ఉద్ధరించాలి, ఆ జ్ఞానం కలిగించాలి అని శ్రీకృష్ణ పరమాత్మగా మాయగా వచ్చాడు. మనం చెప్పుకున్నామే,
అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఆయన చెప్పుకున్నాడండి. ఎందుకంటే అతడి గురించి అతడే చెప్పాలి కానీ మనం చెప్పగలం. అసలు మనకి ఏమని తెలుసు? ఓకే, మరి అంతా అద్వైతమే అంటున్నారు కదా, అభేదమే అంటున్నారు కదా, అతనికి తెలిసిందా మనకి ఎందుకు తెలియలేదు అని అంటే తెలుసుకోలేదు. ఎందుకు తెలియలేదు అనేది ప్రశ్న కాదండి. ఎందుకు తెలుసుకోవు? తెలుసుకుంటే సరిపోతుంది. అంచేత తెలియని దాన్ని తెలుసుకోవడానికి వచ్చాం మనం. అంచేత జీవుడిగా ఎప్పుడయ్యాడు? అవిద్య వల్ల అయ్యాడు. అంటే అజ్ఞానం వల్ల జీవుడయ్యాడు. జ్ఞానం కలిగింది, అజ్ఞానం పోయింది, జీవత్వం కూడా పోయింది. కేవలం ఆత్మత్వంగా మిగులుతాడు. అంచేత జీవత్వము ఈశ్వరత్వము అనేది కూడా జీవుణ్ణి బట్టి ఈశ్వరత్వమే తప్ప జీవుడే లేకుంటే ఈశ్వరుడు కూడా లేనేలేడు, అవసరం లేదు. అంటే అసలు ఏమీ లేదంటే ఆహాహా స్వరూపేణ, ఆత్మస్వరూపేణ అది ఎప్పుడూ నిత్యంగా, సత్యంగా, శివంగా, సుందరంగా విరాజమానమై ఉంటూనే ఉంటుంది. అంచేత ఈ ఆత్మ అనేది సర్వవ్యాపి, మట్టి కుండలంతా వ్యాపించి ఉన్నట్లుగా సర్వభూతాంతరాత్మ, ప్రతి ప్రాణికి అంతరాత్మగా ఉన్నటువంటిది ఆత్మయే. అంటే ప్రతి కుండకి ఆత్మగా ఉన్నది ఏమిటండి? మట్టియే. ఐతదాత్మ్యమిదం సర్వం, ఈ ఆత్మయే, సర్వము ఈ ఆత్మయే అని ఎన్నో శృతులు చెప్పి, ఇంతకు ఈ ఆత్మ ఆ ఆత్మ అంటే ఇక్కడ అక్కడ ఎక్కడో అనుకుంటావేమో. స ఆత్మ తత్వమసి, ఆ ఆత్మ తత్ త్వం అసి, ఆ ఆత్మయే నీవు. నీవు అంటే ఇప్పుడు కొత్తగా అయ్యానండి, ఆహా అసి అంటే అయ్యే ఉన్నావు కానీ నీకు తెలియలేదు. ఇదిగో ఇప్పుడు గురు రూపేణ శ్రీమన్నారాయణుడు వాసుదేవుడై ప్రబోధిస్తే అర్జునుడికి తెలుస్తుంది, మనకి కూడా తెలుస్తుంది. అందుచేత ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి ఆ ప్రబోధ అతడు మాయగా తన శరీరాన్ని ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ, తన యొక్క మాయ చేత తాను ఒక ఉపాధిని ఒక మాయగా స్వీకరించి ఆయన ప్రబోధిస్తూ ఉన్నారు. మరి అవిద్యలో ఉన్నటువంటి మన జీవులందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి అర్జునుడు దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఇది అవిద్యలో ఉంటే జీవుడు, విద్యలో ఉంటే దేవుడు. అంచేత మనం ఈ జీవత్వ స్థితి నుండి అంటే అవిద్య స్థితి నుండి దివ్యత్వ స్థితికి ఎదగడమే ఇక్కడ స్వామి బోధించినటువంటి ప్రబోధ, శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధిస్తున్నటువంటిది. ఇక మనం ఏదైతే నిత్యులు, నేను నిత్యుణ్ణి, అంతేకాదు అర్జున నీవు నిత్యస్వరూపుడివే. ఏ రీతిగా? శరీరతః కాదు సుమా, స్వరూపతః అంటే ఆత్మస్వరూపేణ. అంతేకాదు నీవు నేనే కాదు, అందరూ ఈ లోకంలో ఏదేదైతే ఉన్నదో అదందరినీ కూడా అదే తత్వము. అంచేత ఆ నిత్యత్వాన్ని మనం దర్శించాలి, అది నీవు గుర్తించాలి అని చెబుతూ, ఇది కేవలం ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఆ కలిగిన జ్ఞానం ఎప్పుడైతే దృఢత్వాన్ని పొందుతుందో అప్పుడే నీ శోకం పోతుంది అని చెప్పారండి. అంతేకాదు తర్వాత శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు, తత్ర కథమివ నిత్య ఆత్మా ఇతి దృష్టాంతం ఆహా. మనకి ఏదైనా తెలియాలంటే ఒక దృష్టాంతం చెప్పాలండి. ఇదిగో ఇలా, ఇది ఎలా అయితే ఎలా, అలాగే ఇది కూడా అని. ఎందుకంటే ఇక్కడ దృష్టాంతాన్ని మనకి 13వ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు. అంటే అది ఎలా నిత్యమయ్యింది, దానికి దృష్టాంతం ఏమిటి అని అంటావా అర్జున? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నముహ్యతి. అస్మిన్ దేహే, ఈ దేహమునందు, యథా ఏ రీతిగా, కౌమారము యవ్వనము జర అంటే బాల్యము యవ్వనము వార్ధక్యము అనేటటువంటివి దేహినః అంటే దేహికి,
అంటే ఈ ఇల్లు కలిగి ఉన్నటువంటి వాడు, గృహము కలిగినటువంటి వాడు గృహస్థుడు అని అంటాం కదా. దేహము కలిగి దేహంలో ఉన్నటువంటి వాడిని దేహి అంటాము. ఇంతకు ఆ దేహికి 3 అవస్థలు కలుగుతూ ఉన్నవి కదా. తథా అదే రీతిగా దేహాంతర ప్రాప్తి, ఈ దేహం తర్వాత మరొక దేహం వస్తుంది. మరి మరొక దేహం వస్తే ఇది తెలిసినటువంటి వాడు ధీరుడు, అంటే చాలా తెలివైన వాడు. బలవంతుడని చెప్పలేదు సుమా, ధీరుడు అంటే చాలా ధైర్యం కలిగి ఉన్నటువంటి వాడు. ధైర్యం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వల్ల మాత్రమే వస్తుందండి. జ్ఞానంతో ఎన్ని సమస్యలున్నా పరిష్కరించుకోగలడు. మనకి తెనాలి రామకృష్ణను చూస్తే ఎన్నెన్ని సమస్యలు, ఎంతంత పరిష్కరించలేనటువంటి సమస్యలను కూడా ఒక్కసారి అమ్మా అనుకుంటాడు, అంతే ఆలోచిస్తాడు, ఆ జ్ఞానం కలుగుతుంది, దాన్ని పరిష్కరించుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా వ్యావహారికంగా కానీ, అలాగే మనకి మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏ సమస్య వచ్చినా ఒక్కసారి మనకి రామకృష్ణ అమ్మా అన్నట్టుగానే మనకి ఋషికేశుడైనటువంటి పరమాత్మని ఒక్కసారి స్మరిస్తే లోపలికి అంతర్ముఖమైతే అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది అని చెబుతూ, అతడు ఎవరు? ధీరుడు. మరి అటువంటి ధీరుడు ఏం చేస్తాడంటే నముహ్యతి, అంటే మోహాన్ని చెందడు, అంటే బాధపడడు. అర్జున, నీలాగే నేను యుద్ధం చేసి వీళ్ళందరూ చనిపోతారు, మా వాళ్ళు ఎవరు ఉండరు, మా వాళ్ళు లేకుంటే నేను ఈ రాజ్యం భోగం నేనేం చేసుకుంటాను అని అనరయ్యా. అతడు ఏ శోకాన్ని పొందడు, ఏ మోహాన్ని పొందడు. అతడు ధీరుడు, అతడు మోహానికి లోను కాడు అని చెప్పారు. ఈ దృష్టాంతాన్ని బట్టి మనం చూస్తే నిజంగా మనకుండేటటువంటి ఈ వయస్సులో బాల్యం పోయింది, మనం పోయామా? ఉన్నామే. బాల్యంలో ఎలా ఉండేవాళ్ళము అంటే మనకి తెలియదు. మనల్ని చూసినా మనల్ని పెంచినా పెద్దవాళ్ళు చెబితే, ఈ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు లేదా మన బంధువులు చెబితే ఓహో అలా ఉండేదన్నా అలా చేసేదన్నా అని మనం వింటాము. మరి ఆ బాల్యం పోయింది, మనం పోయామా? లేదు ఉన్నాం. సరే, ఓ మంచి యవ్వనం వచ్చింది. యవ్వనంలో రూపురేఖలు శరీరం దిద్దుకుంటుంది, ఓ బుద్ధి కూడా మంచి ప్రజ్ఞానవంతమవుతుంది, మనస్సు పూర్తిగా వికసిస్తుంది. మరి అప్పుడు ఎలా ఉన్నాము అంటే బాల్యం పోయినా అప్పుడు ఉన్నాము, యవ్వనం ఉంది, యవ్వనం వచ్చినప్పుడు ఉన్నాము, యవ్వనం కూడా పోయింది. యవ్వనం పోతే మనం పోయామా? లేదు, అప్పుడు కూడా ఉన్నాము. ఓకే, ఏ రీతిగా యవ్వనం పోయినా కూడా మనం ఉన్నాము, అలానే వార్ధక్యం వచ్చింది. వార్ధక్యంలో మనం అడుగు పెట్టేశాం. ఇక ఈ వార్ధక్యం కూడా ఇలాగే ఉంటుందా అంటే వార్ధక్యం తర్వాత వచ్చేటటువంటిది ఏమిటి? దేహ ప్రాప్తి. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని పొందడం జరుగుతుంది. చూడండి, మన అనుభవంలో ఉండేటటువంటి విషయాన్ని స్వామి చెబుతూ ఉన్నాడు. ఈ దేహంలో బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎలా గడిచిపోయినా మనం గడిచిపోకుండా సత్యంగా నిత్యంగా ఉన్నామో, అలానే ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా మనం ఉంటాము. తిరిగి మరొక దేహం సంప్రాప్తించినప్పుడు కూడా మనం ఉంటాము. ఇదయ్యా సత్యము. ఇది మనకి లోకంలో, మన అనుభవంలో, మన జీవితంలో జరిగేటటువంటి అనుభవము. మరి ఆలోచించు అర్జున, నిజమే కదూ అని స్వామి చెప్పాడండి. ఇదే మనం కూడా ఆలోచిస్తే ఒప్పుకోక తప్పదు. మరి ఆ తర్వాత దానికి స్వామి ఇంకా ఏం చెబుతూ ఉన్నాడు, మరి అర్జునుడు ఏం ప్రశ్న వేశాడు, ఆయన చెప్పేశాడు కదా అని ఒప్పుకోలేదు. అంచేత మనం కూడా ఆలోచించి తర్వాత చెప్పుకుందాం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. హరి ఓం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.